టీడీపీ రాయచోటి పార్లమెంట్ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ప్రకటించింది పార్టీ అధిష్టానం. ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని మదనపల్లిలో బీసీల సభకు ముఖ్య అతిథిగా పాల్గొని రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ బీసీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. ఆయన తమపై నమ్మకం ఉంచి ఈ పదవికి సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. నన్ను పార్లమెంటుకు పోటీ చేయమని అడిగినప్పుడు నేను ఒక వారం రోజులు టైం కావాలని అడిగినాను. అన్ని ఆలోచించుకున్న తర్వాత నాకు కొంతమంది సలహా ఇచ్చినారు. అవతల వాళ్ళతో నువ్వు తట్టుకోగలుగుతావా, వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందంట, ఇంత డబ్బు ఉందంట, ఇల్లు వాళ్ళు చెప్తారని నాకు చెప్పినారు. నేను వారం రోజులు ఆలోచన చేసి ఒకటే సమాధానం చెప్పిన, వాళ్ళ దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, మాకు బీసీ సోదరులు ఉన్నారు, వాళ్ళని చూసుకొని నేను ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాను, వెనకడు వేసే ప్రసక్తే లేదు. రాజంపేట పార్లమెంటును తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిపించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి నేను కానుకగా ఇస్తాను, నాకు బీసీ సోదరులు ఉన్నారని నేను ధైర్యంగా మిమ్మల్ని చూసుకునే ఆ మాట చెప్పగలిగినానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.